శుభమస్తు. నేను మూకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చగా ఉన్నా కూడా ఈ ఇల్లు కూడా నాకు ఒక దేవాలయం లాంటిదే. ఇక్కడ మాత ఉండే మా వాళ్ళందరూ కూడా నాకు దేవతా స్వరూపాలే. ముఖ్యంగా ప్రప్రథమంగా ఈరోజు మా గృహాలయంలో పనిచేసేటువంటి మా యొక్క పరిచారకురాలు శ్రీమతి దేవమ్మ, నా భార్య ఊరికి పోయిన కారణంగా ఈరోజు శివానుగ్రహంతో నా స్వహస్తాలతో మా యొక్క ఆస్థాన నాకు తల్లి లాంటిది. మా అత్తగారి పేరు దేవమ్మ, ఈ పేరు కూడా దేవమ్మే. ఈమె చాలా ఓపిక, ఓర్పు, సహనంతో నెమ్మదిగా శుభ్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఈమె కూడా నాకు దేవతా స్వరూపమే. కాబట్టి ఈమెకు పరమేశ్వర స్వరూపంగా భావించి ప్రప్రథమంగా కాఫీ నివేదనాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఇదిగోండి, పట్టుకో. ఇగో, ఎందుకంటే మన ఇంట్లో కష్టపడి మనకి ఎన్ని పనులు, ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఉన్నా మనం వాళ్ళు నమ్ముకొని మన ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం ప్రేమించాలా, గౌరవించాలా, అభిమానించాలా, ఆదరించాలా. మనం ఎట్లా డబ్బిస్తాం, కానీ పిలిస్తే పలికేటువంటి మహాతల్లివే దేవమ్మ. కాఫీ పట్టుకో. స్వామి చేతుల గుండా ప్రప్రథమంగా కాఫీ ఇస్తున్నాను. కాబట్టి ఆమె ఆయుహు, ఆరోగ్య, ఐశ్వర్యత వర్ధిల్లుగాక. శుభమస్తు.